ఫలించడి ద్రాక్ష తోట. విశ్వాసపు వైఖరిని చూపిస్తూ ఉంటది ఈ ద్రాక్ష తోట. మనం ఏం చేస్తాం? ఆహాబు వంటి లోకపు ఆశలు, ఇదిగో నీ ద్రాక్ష తోట అనే హృదయాన్ని నాకు ఇవ్వమంటే మనం వెంటనే ఇస్తాం. ఎలా ఇస్తామంటే దేవుని ఆజ్ఞలు మీరుతాం, సమాధానము లేకుండా జీవిస్తాం, ప్రేమ లేకుండా జీవిస్తాం. ఇంకా మనం చూస్తూ ఉంటే ఎన్నెన్నో విధములుగా మనము చేస్తాం. నాబాతు అట్లాంటి ఆ రాజనగరి అయిన లోకాశకి లోబడలేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు? నా పితరార్జితమైన ఈ యొక్క ద్రాక్ష తోట నీకెంత మాత్రము ఇవ్వటానికి వీలు పడదు అని చెప్పాడు. ఎవరికి? రాజైన ఆహాబుకి. మరి మనం ఆ రీతిగా చెప్తున్నామా? ఈ లోకపు ఆశలు మనల్ని ప్రేరణ చేస్తూ ఉంటే, నా హృదయాన్ని ఈ లోకపు ఆశకి నేను ఇవ్వను అని నీ హృదయము అంటా ఉన్నదా? వల్ల పడదు అన్నాడంట. తెగేసి చెప్పేశాడట. ఎవరితో? రాజుతో. లోక ఆశతో, లోక ఆశ సాదృశ్యమైన ఆ లోక నగరికి దగ్గరగా ఉన్న ఆహాబుతో అన్నాడంట. దైవ జనాంగమా, ఏమంటున్నాడు? నీ కీయనని ఇశ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకునిన వాడై కోపముతో తన నగురునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. ఆ రీతిగా ఎవ్వరు మనల్ని ఏ రీతిగా బాధ పెట్టినా కానీ దేవుని విషయంలో మనం రాజీ పడకూడదు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం రాజీ పడకూడదు. ఇతడు రాజీ పడలేదండి. నాబోతు పాపానికి నా జీవితంలో నేను చోటు ఇవ్వననేసి ఈ యొక్క విశ్వాసంలో రాజీ పడలేదు. అంటే ఆత్మీయ సాదృశ్యంతో నేను చెప్తున్నాను. దైవ జనాంగమా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. వల్ల పడదు అని చెప్పాలి. దేవుని యొక్క ఆజ్ఞలకి అడ్డొచ్చే ఏ పనైనా మనం చేయకూడదు, అది వల్ల పడదనేసి చెప్పేయాల. ఈ రోజున దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సన్నిధానానికి రావడానికి ఏ ఆటంకాల ద్వారా ఆగిపోతా ఉంటే ఆ ఆటంకాల సమస్యలతో మనం రాజీ పడకూడదు. దేవునికి మొట్టమొదట నా సమయాన్ని ఇవ్వాలనేసి రాజీ పడకుండా రావాలా. దైవ జనాంగమా, ఏమంటున్నాడు? నా పితరుల స్వాస్థ్యము నీకిచ్చుటకు యెహోవా నన్ను నివారించునుగాక అంటున్నాడండి. మనం చూస్తూ ఉంటే నాబోతు అనే పేరు నాకు ఈ అర్థం ఏంటి? ఫలము అనే అర్థం. ఏంటి? ఫలము. ఇతడు ఇశ్రాయేలీ ఊరువాడండి. ఇతని తోట రాజైన ఆహాబు నగరుకి ఎంతో దగ్గరగా ఉందంట. లోక సంబంధమైన అధికారానికి, దైవికమైన వారసత్వానికి మధ్య జరిగిన పోరాటమే ఈ యొక్క చరిత్ర. లోకానికి మరి అదేవిధంగా ఆత్మీయ సంబంధమైన, దైవికమైన విశ్వాసానికి జరిగిన పోరాటము ఈ యొక్క నాబోతు యొక్క చరిత్ర. ఈ పోరాటములో తను చనిపోయి కూడా, నాబోతు చనిపోయి కూడా దేవుణ్ణి గెలిపించాడు. తన యొక్క హృదయాన్ని మాత్రం అపవిత్రపరచలేదు. తన యొక్క ద్రాక్ష తోట అనే దేవుని యొక్క విశ్వాసపు తోటని తను కల్తీ చేయలేదండి, ఇవ్వలేదు. నువ్వు నాకు ఎంత డబ్బు ఇచ్చినా నాకు అవసరం లేదన్నాడు నాబోతు. నువ్వు నాకు ఎన్ని ఎకరాలు ఇచ్చినా కానీ నాకు అక్కర్లేదన్నాడు. నేను ఇవ్వను అనేసి గుద్ది చెప్పాడు. దైవ జనాంగమా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నాబోతు రాజునకి భయపడలేదు, దేవుని వాక్యానికి లోబడ్డాడు. మనకు దేవుడు ఇచ్చిన రక్షణ, పరిశుద్ధత అనేది స్వాస్థ్యాన్ని లోకపు ఆశల కోసము అమ్ముకోకూడదండి.